లేచా ఇప్పుడు ఈ మధ్య నా ఫీడ్ లో బాగా వస్తున్న సాంగ్ ఇది. వావ్, she have a beautiful voice. అందరికీ తెలుసు, బట్ ఏం వాయిస్ రా బాబు, మతి పోతుందిరా అయ్యా. తెగ ట్యాగులు కొడుతున్నారు ఆ పిల్లకి. ట్యాగులు కొట్టి 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 ఆవిడ ట్యాగ్ ఫీడే నిండిపోయేది. అంత సింపుగాళ్ళు ఉన్నారు. ఈడు చూడు హర్ వాయిస్ అని చెప్పి ఇట్లా లవ్ గుర్తులు పెడతారు. నీ స్వీట్ వాయిస్తో నన్ను ఎర్రిపుక్కు అని తిట్టు బేబీ అంట. వీడొక్కడు బ్రహ్మానందంని పెట్టిండు, వీడొక్కడు ఏదో మీదికి పోతున్నది పెట్టిండు. ఇట్లా చాలా మీమ్స్ ఉన్నాయి. సరిపోయారు. అంత సింపు. ఒక అమ్మాయి క్యూట్ గా ఉన్నా, వాయిస్ బాగున్నా, ఏమున్నా సరే పడిపోవడమే. ఇప్పుడు యాజ్ ఎ మెన్ గా నేను చాలా బాగా పాడింది అండ్ ఆవిడ వాయిస్ ఆవిడకి గిఫ్ట్ అని అంట. కానీ బాయ్స్ ఏమున్నావే ముద్దు పిల్ల అని ముద్దు పెడుతున్నారు, మీమ్లు వేస్తున్నారు, సింపు తిట్టు అంటున్నారు. పులిహోర బ్యాచ్, ప్రతి అమ్మాయికి పులిహోర కలిపే బ్యాచ్. సరిపోయారు. సరే కానివ్వండిరా మీ సరదా. ఒకడిని మించినా మరొకళ్ళు మాకు తగిలి సచ్చారు ఏంట్రా లంచగల్లారా. అండ్ వీళ్ళంతా మెజారిటీ బాయ్స్ ఎట్లుంటారంటే, ఇప్పుడు ఒక అమ్మాయి జస్ట్ హాయ్ అని మెసేజ్ ఫస్ట్ పెట్టింది అనుకో, ఇక డైరెక్ట్ ఓయోరో ఊహించుకేసుకుంటాడు. ఒక్కొక్కడైతే ఇక పెళ్లి మండపం ఇంకోటి ఇంకేదో ఊహించేస్తాడు, అప్పుడే ఏదో ఒకటి కానిచ్చేస్తాడు. అట్లుంటారు వీళ్ళు. సింపు మెంటాలిటీ. ఎందుకురా బాబు మీరు. అండ్ నెక్స్ట్ ఒక అమ్మాయి తన హీరోకి, ఫేవరెట్ హీరోకి ముద్దులు పెట్టింది. ఇప్పుడు ఒక అబ్బాయి ఒక హీరోయిన్ కి అదే పని చేసిండు. వాడిని ఆ పిల్ల కొట్టింది. పైన వేర్ ఈజ్ జెండర్ ఈక్వాలిటీ అని రాసిండు. హిపోక్రసీకి హైట్ మూమెంట్ ఇది. ఆ అమ్మాయికి ఏమో ఫ్యాన్ మూమెంట్ అది, బట్ అబ్బాయి చేస్తే మాత్రం జైల్ మూమెంట్, రాంగ్ మూమెంట్. ఫిల్టర్లు ఎక్కువ ఎవరు వాడతారు, మేకప్లు ఎక్కువ ఎవరు వేసుకుంటారు. అంటే నువ్వు ఇప్పుడు హీరోకి ముద్దు పెడితే నువ్వు విన్ను, బట్ వాడు పెడితే మాత్రం క్రిమినల్. అబ్బా దీనికి చాలా ల్యాక్స్లో లైక్లు, ల్యాక్స్లో షేర్ పడ్డది, మిలియన్లలో పోయింది రీలు. అంటే అబ్బాయిలు ఎప్పుడెప్పుడైతే అడ్జస్ట్ అవడం స్టార్ట్ చేశారో ఇంకా అమ్మాయిలు రెచ్చిపోవడం. అంటే ఫెమినిజం అంటే ఈక్వాలిటీ, బట్ ఇక్కడ మాత్రం ఈక్వాలిటీ విత్ ఫిల్టర్ ఉందరా. ఎందుకు ఇది షూటింగ్ లో కళ్యాణ్ గారు తాగిన వాటర్ బాటిల్. అంటే మన పవన్ కళ్యాణ్ గారు ఒక నార్మల్ పర్సన్ అయిన ఆమెకి ఎక్కువ, ఒక ఫ్యాన్ గర్ల్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేసరికి ఆవిడ హైపర్ అయిపోయింది. ఎంత గ్రేటరా పవన్ అన్న. ఆయన తాగి పాడేసిన, అంటే డెఫినెట్ గా డస్ట్బిన్ లో పాడేస్తారు కదా. పిచ్చండి ఇది. సో అంటే ఇంత జెన్యూన్ లవ్ ఆయనకి రీచ్ అవుతుందని నేను అనుకోలేదు. ఎందుకంటే అండ్ ఆల్సో హస్బెండ్స్ని హీరోల కంటే ఎక్కువ ప్రేమించండి, హీరోల కంటే ఎక్కువ బాగా చూసుకోండి, చూసుకుంటారు అని కోరుకుంటున్నా. అరే బీటీఎస్ అంటే వాడి చచ్చిపోయే ఫ్యాన్స్ ఉన్నారా, వద్దురా వద్దు. టెంపుల్ 80 years నుంచి ఉంది, అంటే స్వాతంత్రం రాకముందే అనుకుంటా. అంటే వాళ్ళకి అదొక ఎమోషన్ రా, ఎమోషన్. జూబ్లీ హిల్స్లో అమ్మవారి ఆలయం కూల్చేసిండ్రు. అదే పని మీరు వేరే మతస్థుల మీద చేయగలరా? సరే చేసినా కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, దాంట్లో ఎంతమంది అయితే ఇన్వాల్వ్ అయి ఉన్నారో మీ అందరూ, మీరు చేసింది తప్పైతే ఖచ్చితంగా కర్మ కొట్టుకొని పోతారు. అది ఎంత పెద్ద అఫీషియల్స్ అయినా సరే, దాంట్లో ఎంత డబ్బులు ఉన్న వాళ్ళైనా సరే, కర్మ ఎవ్వరిని వదిలిపెట్టదు. ఎవ్వంతో అయినా పెట్టుకోవాలి కానీ నేచర్తో, భగవంతునితో అసలు పెట్టుకోవద్దు, అమ్మాయిలతో అసలు పెట్టుకోవద్దు, గుర్తుపెట్టుకోండి. అండ్ మొన్న మాట్లాడుతూ ఉంటే ఒక అన్న నాతో అంటాడు, తమ్ముడు నెక్స్ట్ వచ్చే కల్కి అవతారం ఎట్లుంటుంది అంటే మంచి చెడు అనేది చూసుకోడు, నరుక్కుంటూ వెళ్ళిపోతాడు అంతే. ఎందుకంటే మంచిని వెతికి తీసే ఛాన్స్ కూడా ఉండదు, అంత చెడు ఉండిపోతుంది. ఇక్కడ జరిగే ప్రతి దానికి ఒక సమాధానం వస్తుంది. చాలాసార్లు వచ్చింది, ఇప్పుడు కూడా వస్తుంది.
అండ్ ఇండియా 25 OTT గలీజ్ యాప్స్ బ్యాన్ చేసింది. ఫుల్ ఆల్ట్ అది ఇవి అంటే అక్కడ కంటెంట్ ఏమి ఉండదు. బాత్రూమ్ లో రొమాన్స్, కిచెన్ లో రొమాన్స్, హాల్లో రొమాన్స్, రోడ్ మీద రొమాన్స్, ఆటోలో రొమాన్స్, ఎక్కడ పడితే అక్కడ ఎఫ్ఐఆర్లు, ఒక యాక్షన్ సీన్, అది కంటెంట్. దాన్ని కన్జ్యూమ్ చేసేవాడు ఎవడు? పెద్ద కొండెర్రి పువ్వు. ఇంకక్కడికి వెళ్ళి డబ్బులు పెడతాడు. అరే ఒక్కో అమ్మాయి ఇన్స్టాగ్రామ్ లో సబ్స్క్రిప్షన్ పేరు మీద లక్షలు లేపుతుంది. ఆ వీడియో పట్టుకరావాలరా, ఈ మంత్ లో చేసేస్తా పక్కా. మీరు షాక్ అవుతారు. అంటే ఈ యాప్స్ లో మగాడి కోరిక, ఆడవాళ్ళ అవయవాలు వాడుకొని మాత్రమే డబ్బులు చేస్తారు వీళ్ళు. చైనా కూడా బ్యాన్ చేసినట్టు ఓన్లీ ఫ్యాన్స్, కరప్ట్ వెస్టర్న్ డిసీజెస్ ని కూడా ఇక్కడ కూడా బ్యాన్ చేసి పడేయండి. మగాళ్ళని సింపు చేసి పడేస్తారు వీళ్ళు, కొండెరి పూలని చేసి పడేస్తారు వీళ్ళు. అండ్ వాళ్ళు కొండెరి పూలని కొండెరి పువ్వు చేసి వదిలిపెట్టాలి అంతే. బట్ పదే పదే కొండెరి పువ్వు చేస్తారు. అండ్ వాళ్ళు కూడా పదే పదే కొండెరి పువ్వు అవుతాడు. అరే ఓపెన్ చేయైతే సో సాడ్ ఫర్ దట్ గైస్ రా, లిటరల్లీ. అండ్ డొనాల్డ్ ట్రంప్ గాడు ఒక మాట అన్నాడు, స్టాప్ హైరింగ్ ఇండియన్స్ అండ్ కీప్ అమెరికా ఫస్ట్, దోస్ డేస్ ఆర్ ఓవర్. అంటే చాలా కంపెనీస్ బిల్డ్ అవుతున్నాయి, అక్కడ వర్కర్స్ ని ఇండియన్స్ ని పెట్టుకుంటున్నారు, అక్కడ పెట్టుకోకండి, వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇవ్వకండి అంటున్నాడు. మన అమెరికా ఫస్ట్ ఉండాలంటాడు. సో ఇక్కడ 2 things, వాళ్ళ సైడ్ నుంచి ఆలోచిస్తే కరెక్టే, మన సైడ్ నుంచి ఆలోచిస్తే తప్పు. ఇప్పుడు ఇండియా వాళ్ళు గ్రీన్ కార్డ్ కోసం ఏడుస్తారా? అక్కడ ఇండియా వాళ్ళు డబ్బులు ఉన్నోళ్ళు బలిసినోళ్ళు వాళ్ళ పిల్లల్ని అక్కడ చదివిస్తున్నారా? ఇండియా వాళ్ళు ఇండియా మీద ప్రేమ లేకుండా యుఎస్కి వెళ్ళిపోతున్నారా? అంటే ఇక్కడ రిజర్వేషన్ అండ్ పాలిటిక్స్, ఎడ్యుకేషన్ సిస్టమ్, ఇవి కూడా కారణాలు ఉన్నాయి. అక్కడికి వెళ్ళి చదువుతున్నారు స్టూడెంట్స్. బట్ ఎండ్ ఆఫ్ ది డే ఇండియాకి వచ్చేయండి, ఇండియాలో ఏదో ఒకటి కంపెనీలు, ఏదో ఒక స్టార్ట్అప్ లో ఏదో ఒకటి పెట్టి ఇండియాలోనే ఉండండి, ఇండియానే డెవలప్ చేయండి. అమెరికా వద్దు, ఇండియా ఇది ఓన్లీ ముద్దు. దట్స్ ఇట్. అండ్ లాస్ట్, ఇప్పుడు జీటీ కొనాలంటే పెద్ద ఐటీ జాబ్ అవసరం లేదు, ఏం అవసరం లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనేం చేస్తాను అంటే జీటీ అంటే కొంతమందికి బండ్ల మీద, కార్ల మీద, అమ్మాయిల మీద కోరికలు ఎక్కువ ఉంటాయి. దీన్నే కన్స్యూమరిజం అంటారు. నెలకి 4 వారాలు ఉంటాయి, అందులో 2 వారాలు ర్యాపిడో చేసుకుంటా. ఇప్పుడు నీకు ఒక డ్రీమ్ ఉంది, నువ్వు పక్కా నీకు అది నీ డ్రీమ్ అనుకున్నావు అంటే ఖచ్చితంగా నువ్వు బుద్ధంచి కష్టపడు భయ్యా. అంటే ఇతను కరెక్టే చెప్పిండు. బట్ నేనేమంటా, జీటీ బండి కొనుక్కోవాలనే ఆలోచన ఉన్నోడికి నేను ఒకటే మాట చెప్తా, 4 లక్షలు ఆ బండికి పెట్టే బదులు ఇంకో 4 లక్షలు వేసుకుంటే నీకు కార్ వస్తుంది. నువ్వు దాంట్లో దేన్నైనా వేసుకొని వెళ్ళిపోవచ్చు, వేసేయచ్చు, తిరగవచ్చు. అది కూడా గంతే మైలేజ్ ఇస్తుంది. సరే నీకు బాగా డబ్బులు ఉన్నాయంటే వెళ్ళు. డబ్బులు లేకపోయినా కానీ ర్యాపిడోలు కొట్టి కొనుక్కోవడం ఏంట్రా? ఎర్రిపురా నువ్వు. రూల్ నెంబర్ 1. ఇప్పుడు నన్ను అంటారు, అరే నీకేం తెలుసురా, అరే బైక్ నీకు తెలియదురా అంటారు. అరే ఒకరోజు రిగ్రెట్ అవుతావు. చాలా మందిని చూసిన, ఇటుక పేర్చితే ఇల్లు అవుతుంది, ఇటుకలమ్మి గుడిసెలు పేర్చినవాను. అండ్ లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్ రా, థాయిలాండ్, కొలంబియా డెడ్లీ వార్ అవుతుంది. అదొక హిందూ టెంపుల్, దానికోసం కొట్టుకుంటున్నారు. వాళ్ళు కొట్టుకోరండి, ప్రతి దాంట్లో 2 దేశాల చెయ్యి ఉంటుంది. ఒకటి చైనా, 2 అమెరికా. ఇక్కడ కూడా అంతే, వాళ్ళ చెయ్యే, వాళ్ళే పుల్లలు పెట్టారు. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే కొట్టుకునే 2 దేశాలు బుద్ధిజం, బుద్ధుని ఫాలో అవుతాయి. బుద్ధుడు ఏం చెప్పారా? శాంతి మార్గంలో నడువు బిడ్డ అన్నాడు. మీరేం చెప్తున్నారా? హిందూ టెంపుల్ కోసం కొట్టుకుంటున్నారు. ఇప్పుడు బుద్ధుడు ఏమైపోవాలరా? అండ్ వీడియో అయితే ఇది మామ. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే వీడియోని లైక్, కమెంట్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్. అంటే ప్రభుత్వం ఏమి చేయకపోతే